సిరిసిల్ల పట్టణంలో కొమరయ్య గారు మరణించిందని చెప్పని బల్లవర్ణం జరిగిందని చెప్పి తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. మరి వారు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఉదయం నిన్నటి వరకు కూడా తను పనిచేసుకున్న సందర్భము, కానీ తనకు ఇబ్బంది వచ్చిందని తట్టుకోలేక మరి అతను చనిపోయిందని చెప్పిన మాట చెప్తుంటే బాధేసింది. ఇది ఇలాంటి సంఘటనలు జరగవలసినటువంటిది కాదు. మేము ఒకటే ప్రభుత్వం పక్షాన ఈ బల్లవర్ణ ఏవైతే ఉన్నాయో మరణాలు కరెక్ట్ కాదనే మాట, ధైర్యంగా ఉండాలనే మాట, కుటుంబ సభ్యులను బాధ పెట్టకుండా కూడా ఉండడానికి కోసం కూడా చేసే ప్రయత్నంలో ఉండడానికి కోసం చేయాలి ప్రయత్నం అన్న మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఘటన చాలా బాధాకరం. వారికి సంబంధించినటువంటి భార్య కూడా వికలాంగురాలుగా, 2 కుమారులు 1 కుమార్తె. ప్రభుత్వ పక్షాన్ని కూడా వెంటనే తక్షణ సాయం కింద 2 లక్షల రూపాయలు వారికి అందివ్వాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని వారికి అందివ్వడం జరిగింది. ఒక భరోసానివ్వడానికి ప్రభుత్వం మీ పక్షాన అండగా నిలబడుతుందని చెప్పడానికి కోసం ఈ కార్యక్రమం. ఈ అంశం మాకు తెలగానే గౌరవ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ అంశాన్ని చెప్పడం, కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం, తప్పనిసరిగా వారికి మనం అండగా నిలబడతామని చెప్పి మీరు చెప్పండి. ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల ద్వారా కూడా వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన మాట చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా ఈ ఘటన ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా తమ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలను చూసుకోవడానికి కోసం నిలబడడానికి, కష్టపడడానికి ప్రభుత్వ సహకారం అందించేటువంటి క్రమం తీసుకోవడానికి కోసం నిలబడాలి. ఇలాంటి ఘటనలకు ప్రేరేపితులు కాకూడదని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అండగా ప్రభుత్వం నిలబడుతుంది తప్పనిసరిగా. ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పని మాట చెప్తూ, ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంబంధిత జౌళి శాఖకు సంబంధించినటువంటి అధికార దృష్టికి మీరు తీసుకుని పోయినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం మరి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వారి ద్వారా అన్నమాట. లేదు నేరుగా మా దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇప్పటివరకైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఏ సమస్య వచ్చినా చెప్పగానే సమస్య పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా మెరుగైనటువంటి రీతిలో, మెరుగైనటువంటి పద్ధతులలో మరి పనులు కల్పించే